ప్రస్తుతం మన వరంగల్లోని గోవిందరాజుల గుట్ట వద్ద ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మకమైన కట్టడాలలో ఈ గోవిందరాజుల గుట్ట కూడా ఒకటి. హిందువుల యొక్క పవిత్ర స్థలంగా భావించేటువంటి ఈ గోవిందరాజుల గుట్ట ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఇలాంటి సదుపాయాలు అధికారులు కల్పిస్తున్నారు. మనకు ఇక్కడ చూసుకుంటే మెట్లు కూడా సరిగ్గా లేవు, ఎక్కదందుకు కూడా చాలా ఇబ్బందులకైతే భక్తులు గురవుతున్నారైతే చెప్తున్నారు. కొండల నుంచి ఎక్కే సమయంలో జారిపడే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చెత్తా చెదారంతో అయితే అసలు ఇది దేవాలయం లాగానే కనిపించడం లేదు. ప్రస్తుతం మన వరంగల్లోని గోవిందరాజుల గుట్ట వద్ద ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మకమైన కట్టడాలలో ఈ గోవిందరాజుల గుట్ట కూడా ఒకటి. హిందువుల యొక్క పవిత్ర స్థలంగా భావించేటువంటి ఈ గోవిందరాజుల గుట్ట ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఇలాంటి సదుపాయాలు అధికారులు కల్పిస్తున్నారు. అసలు గోవిందరాజుల చరిత్ర ఏంటిది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం మెట్ల మార్గంగా వెళ్తున్నాము. ఈ క్రమంలో మనకు ఇక్కడ చూసుకుంటే మెట్లు కూడా సరిగ్గా లేవు, ఎక్కదందుకు కూడా చాలా ఇబ్బందులకైతే భక్తులు గురవుతున్నారైతే చెప్తున్నారు. అదేవిధంగా ఇటు చుట్టుపక్కల మొత్తం రాళ్ళు రప్పలతోనే, అదేవిధంగా చెట్ల పొదలతోనే ఉంది. అతి భయంకరంగా అనేది ఈ గుడి అయితే ఉంది. అధికారుల నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడి వరకు మాత్రమే మెట్లు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి గుడిలో పైకి వెళ్ళాలంటే ఈ కొండ ఎక్కే వెళ్ళాల్సిన అవసరం అయితే పడుతుంది. ఇలాంటి కొండల నుంచి ఎక్కే సమయంలో జారిపడే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు, వారు పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ కొండపైకి వెళ్తున్న క్రమంలో ఈ మెట్లకు సంబంధించింది కూడా ఎలాంటి సదుపాయాలు కూడా ఇక్కడ అయితే అధికారులు కల్పించలేదు. మొత్తానికి ఇక్కడ చెత్తా చెదారంతో అయితే అసలు ఇది దేవాలయం లాగానే కనిపించడం లేదు. గోవిందరాజుల టెంపుల్ పైన ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మొత్తం శిథిలావస్థకైతే ఈ టెంపుల్ అయితే వస్తుందని చెప్పచ్చు. అధికారులు ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేడం కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి మంచినీటి సదుపాయం కూడా లేదు, తాగడానికి నీరు లేదు. అదేవిధంగా గుడిలోకి వెళ్ళాలంటే భక్తులు ఖచ్చితంగా చేతులు కాళ్ళు కడుక్కొని అయితే గుడిలోకి వెళ్తారు. కనీసం ఇక్కడ అలాంటి సదుపాయం కూడా లేదు. అదేవిధంగా చూసుకుంటే చుట్టూ బండరాతులు, అదేవిధంగా కొబ్బరి చిప్పలు, బాటిళ్ళతోని, బండరాళ్ళతోని, చెట్ల పొదలతోనైతే నిండి ఉంది. ఇక్కడ చూసుకుంటే ముందట కోనేరు కూడా ఉంది. ఈ కోనేరు కూడా మొత్తంగా అయితే రౌతులతోని, చెత్తా చెదరంతో అయితే నిండిపోయి ఉంది. ఈ కోనేరు కూడా బాగు చేయాల్సిన అవసరం కూడా ఉంది అధికారులు. ఇక్కడ చరిత్ర చూసుకుంటే పలు రకాలైన చరిత్ర అయితే గోవిందరాజు గుట్ట పైన ఉంది. కాకతీయుల రాజుల కన్నా ముందు ఈ వరంగల్ని అయితే జైనులు అయితే పాలించారు. ఆ సమయంలో ఈ గుట్ట పైన జైనులు అయితే పూజలు నిర్వహించారు. ఆ క్రమంలోనే ఈ గుట్టను అయితే నిర్మించారని ఒక చరిత్ర చెబుతుంది. మరొక విధంగా చూసుకుంటే తిరుపతిలో శ్రీనివాసుడు అయితే భక్తుల కోరికలు తీర్చుట్లో విసిగి చెంది ఒక గృహాలకి వెళ్ళి అయితే విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో రుద్రమాదేవికి కలలో కనిపించి నేను ఈ కొండపైన ఉన్నానంటూ అయితే కలలో కనిపించారని చెబుతుంది. ఆ సమయంలో రుద్రమాదేవి వారి మనుషులని అయితే ఈ కొండపైకి పంపించడం జరుగుతుంది. ఆ సమయంలో గోవిందరాజస్వామి, అదేవిధంగా శ్రీకృష్ణుని విగ్రహాలు అయితే ఇక్కడ వారికి కనిపించాయి. అందువల్లనే ఈ గుట్ట పైన గోవిందరాజస్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించారని అయితే చరిత్ర చెబుతుంది. మరిన్ని విషయాలు అయితే మనం ఈ గుడికి సంబంధించిన ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గోవిందరాజు టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి సార్, అసలు ఈ గోవిందరాజు స్వామి టెంపుల్ యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు చరిత్ర ఏంటి? స్వామివారి యొక్క చరిత్ర అండి, ఇది శ్రీభూ నీలాదేవి తతీతమైతే శ్రీ గోవిందరాజస్వామి యొక్క 1500 సంవత్సరాల చరిత్రనండి. మొదటి మనది గోవిందరాజస్వామి మన తిరుపతిలో కనబడుతుంటుంది. ఆడ స్వామివారు వచ్చేసి దగ్గర ఒక 20 ఫీట్ల పొడుగు ఉంటాడు స్వామివారు. మన దగ్గర వచ్చేసి స్వామివారి ఇక్కడ స్వయంగా పుట్టాడండి. స్వామివారి యొక్క చరిత్ర ప్రకారంగా చూసుకుంటే గత కొందరు కాకతీయుల కన్నా మున్పండి దేవాలయము. కాబట్టి పోను రాబోయే కాలంలో ఈ యొక్క దేవాలయం ప్రాముఖ్యత అన్ని విధానంలో చేద్దామనుకున్న కూడా కొంచెం మా యొక్క చరిత్రను కూడా కొందరు అప్పట్లో ఆ కాలంలో ఎవరు ఏం చేశారో కానీ ఇప్పటివరకు అయితే చరిత్ర మాకు దొరకకుండా అయిపోయింది. కాబట్టి మా తాతలు, మా పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారంగా స్వామివారి యొక్క చరిత్ర 1500 సంవత్సరాలని మా యొక్క పెద్దవారు చెప్పారు. కావున దాని యొక్క ప్రకారంగా మా యొక్క దేవస్థానము మా యొక్క ఇక్కడ 3 వంశీకులండి మా దేవాలయానికి. వర్యోగుల, జగన్నాథం, కురుమాచలం
ఈ యొక్క 3 వంశీకుల నుంచే నడుస్తుంది. మా యొక్క తాతల తరతరాల నుంచి నడుస్తుంది దేవాలయం. కాబట్టి ఇక్కడ ఉన్న గోవిందరాజస్వామి యొక్క శేషపానముపై స్వామివారి కొంగు బంగారంగా కోరికల ప్రకారంగా భక్తులకు అందరి ఇళ్లలో లక్ష్మీ భాండాకారంతో ఇక్కడ ఏ కోరికలైన సంతానమైన ఏ లగ్నాలు కాకుండా కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ స్వామివారి ఎవరి కొలిచినా కూడా కొంగు బంగారంగా లక్ష్మీ భాండాకారంగా ఇక్కడ గోవిందరాజ స్వామివారికి చరిత్ర బ్రహ్మాండంగా ఉంది. కావున ఇక్కడ స్వామివారికి క్షేత్రపాలకుడు కూడా ఇక్కడ కాలభైరవుడు కూడా ఉన్నాడండి. దీనాను ఒకసారి కాలభైరవుడుగా ఇక్కడ ఉన్నాడు. ఈయన కూడా స్వామివారి ఎప్పుడు పుట్టాడో అప్పుడు కూడా క్షేత్రపాలకుడు కూడా కాలభైరవి కూడా ఇక్కడ వెలిశారండి. అన్ని విధానములు ఇక్కడ దేవాలయం ప్రాముఖ్యత కూడా ఇక్కడ మన ఇక్కడ భైరవుని దగ్గర పౌర్ణమి, అష్టమి, అమావాస్య, పౌర్ణమి ప్రతి ఒక్కరు భక్తులు ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజు 500 మంది, అష్టమి రోజు 500 మంది, అమావాస్య రోజు 1000 మంది, మళ్ళీ అష్టమి రోజు 500 మంది వచ్చేసి ఇక్కడ కూష్మాండ బలి అంటే ఎవరి కోరిక ప్రకారంగా ఎవరు దోష పరిహారాలతో ఉన్నాయో ఆ దోషాలు తొలగిపోవడానికి ఇక్కడ గుమ్మడికాయ దీపారాధన కూడా చేస్తారు. అన్ని విధానానికి గోవిందరాజస్వామికి క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు ఉన్నారు. అదేవిధంగా క్షేత్రపాలకుడుగా అభయాంజనేయ స్వామి అక్కడ మన దేవాలయ ప్రాంగణంలో స్వామివారి క్షేత్రపాలకుడు అభయాంజనేయ స్వామి మన ఆంజనేయ స్వామి పాదాల కింద శనీశ్వరుడు ఎక్కడ లేని ఇక్కడ మా యొక్క దేవాలయంలో గోవిందరాజ స్వామి క్షేత్రపాలకుడు కింద ఆంజనేయ స్వామి పాదాల కింద శనీశ్వరుడు ఉంటారు. ఈ గత కొన్ని ఏళ్ల క్రితం గురించి మా యొక్క బాధలు కూడా ఏమనుకుంటున్నామంటే అండి చాలా బాధాకరమేనండి. ఇక్కడ మాకు ఎండోమెంట్లో గత 30 ఏళ్ల నుంచి ఉన్నా కూడా మాకు ₹1 కూడా గవర్నమెంట్ తరపు నుంచి ₹1 కూడా లేదు. కావున ఈ యొక్క దేవాలయం సంబంధించిన అర్చకులు మేము బయట గృహప్రవేశాలైనా లగ్నాలైనా కార్యక్రమాలు ఏది చేసినా కూడా స్వామివారికి మా యొక్క తరతరాల నుంచి వస్తున్నది కాబట్టి స్వామివారికి మేమే అన్ని విధానములు నివేదన చేసుకుంటాం. భక్తుల నుంచి వచ్చే పూజలు కానీ అర్చనలు కానీ చెప్పిన ఆ దక్షిణలతోనే మేము ఇక్కడ మేము దాని నుంచి స్వామివారికి అన్ని విధానములు మేము పెట్టుకుంటాం. కానీ గవర్నమెంట్ నుంచి అయితే ₹1 మాకు రావడం లేదు. కాబట్టి మాకు మా యొక్క బ్రహ్మోత్సవాలు వచ్చేసి స్వామివారికి చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు శ్రీరామ అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే మనకు చైత్రమాసం ఉగాది వెళ్ళినాక 5 రోజుల నుంచి స్వామివారికి 3 రోజులు అధ్యానోత్సవం ఉంటుంది. అలాగనే ఎదుర్కోలోత్సవము, స్వామివారి కళ్యాణోత్సవము, అలాగనే స్వామివారి చైత్రశుద్ధ పౌర్ణమి రోజు రథం ఎక్కుతాడు. ఇక్కడ 4 రోజులు రథము ఊరేగింపు ఉంటుంది. అన్ని విధానంలో కొంగు బంగారంగా శ్రీ భూనీలాదేవి స్వతీ సమేత ఎక్కడ లేని యొక్క గోవిందరాజస్వామి కూడా ఇక్కడ 4 రోజులు వీధిగా కరెంటు వైర్లు తీసుకొని బయలుదేరుకుంటూ బ్రహ్మాండంగా అందరి భక్తులను అనుగ్రహించుకుంటూ గోవిందరాజస్వామి అనుగ్రహం ఎప్పటికీ ఇక్కడ ఉంటుంది. కానీ మా యొక్క బాధ కూడా ఎవ్వరు వింటలేరండి. ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినా కూడా మా యొక్క విధానం కూడా ఎవరు కూడా వచ్చి ఇక్కడ సంప్రదించలేదు. మొన్న కూడా మేము మా కార్పొరేటర్ గారిని వారిని పట్టుకొని మేడం దగ్గర పోయి ఒక రోడ్డు మార్గము ఒక లిఫ్ట్ ప్రకారంగా మనం మేడం దగ్గర పోయాము. మేడం కూడా శాంక్షన్ చేసింది సంతోషంగానే. కానీ మా యొక్క అర్చకులకు ఏది లేకుండా అది అయిపోయింది. మాకు ఇక్కడ జీతపత్యాలు లేకుండా ఏం లేకుండా చాలా బాధలు ఉన్నామండి. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ప్రకారంగా ఉన్నది కాబట్టి మాకు ఏదైనా సహకారం చేయగలరని మా దేవాలయాన్ని కూడా అయ్యగారులందరూ కూడా జీతపత్యాలు వచ్చేటట్టు మాకు సహకరించగలని కోరుతున్నామండి. చెప్పండి అయ్యా, అసలు గోవిందరాజ స్వామికి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి వీరు ఇద్దరు సోదరులు అయితే భక్తులు చెప్తుంటారు, అది ఎంతవరకు నిజం? అవునండి, శ్రీ గోవిందరాజ స్వామికి అప్పుడు కళ్యాణోత్సవంలో స్వామివారు ఇప్పుడు మన తిరుపతి వెంకటనాథ స్వామి దగ్గర వరాహస్వామి గుట్ట మీద ఫస్ట్ వరాహస్వామి ఉండే ఇక్కడ మన తిరుపతిలో, తర్వాత శ్రీనివాసుడిగా మన వెంకటేశ్వర స్వామి వచ్చారు కాబట్టి ఆ తర్వాత కొంగు బంగారంగా నేను కొండ కింద వెలిసామని చెప్పారు వెంకటేశ్వర స్వామి. శ్రీ గోవిందరాజ స్వామి వారికి వెంకటేశ్వర స్వామి తమ్ముడు అవుతాడండి. అయితే చరిత్ర ప్రకారం కాకతీయుల ముందు జైనులు అయితే ఈ వరంగల్ని పాలించారు, వారే ఈ గుడిని కట్టించారని కొన్ని చరిత్ర చెప్తున్నారు. కాకపోతే ఇంకో చరిత్ర ప్రకారంగా అయితే కాకతీయ రాజు అయినటువంటి రుద్రమాదేవి ఈ కళలోకి వచ్చి అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ గుట్టపైన మేము వెలిసామని, దాని ద్వారా అయితే రుద్రమాదేవి వారి యొక్క మనుషులను పంపించి గుట్టపైన ఇది గుడిని అయితే కట్టించారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అయితే యాక్చువల్ ఏంటంటే నాన్న, ఇది గత కొన్నేళ్ళ క్రితం చరిత్ర ఉన్నప్పుడేమో వారు ఉన్న కాలంలో పర్వాలేదు, కానీ ఇప్పుడు జైనులు దీన్ని ఏలారు, తర్వాత కాకతీయులు కూడా దీన్ని చేశారు. కానీ అప్పుడు కాకతీయ రాజులు అయిన కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ మన దేవాలయం దర్శనానికి, అలాగనే వాళ్ళు వెళ్ళే మార్గం నుంచి కూడా భూమార్గం నుంచే వెళ్ళేది వారు దర్శనానికి. ఇక్కడ ఉన్న తర్వాత మన ప్లస్ మన వేయి స్తంభాల గుడికి
వాళ్ళకు భూభార్గం నుంచి భూగర్భం నుంచి వాళ్ళు దర్శనాలకు వెళ్ళేది, వాళ్ళు గుహలకు వెళ్ళి. కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా వెళ్ళింది రాజ్యం. ఇక్కడ ఆ చరిత్ర అనేది మాది ఇక్కడ మాయమైపోవడం వల్ల మేము బాధపడుతున్నాం అంతే. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు అయితే సీతారాముల కళ్యాణం అయితే ఘనంగా నిర్వహిస్తారంటున్నారు. భక్తులకు దృష్ట్యా ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ కల్పించారు? అన్ని విధానంలో సౌకర్యం ఉంటుందండి. కానీ మా బ్రహ్మోత్సవాలు వచ్చేటప్పుడు పైన మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్లనే మేము ఇప్పుడు స్వామివారికి మంచినీటి సౌకర్యము, అలాగనే అన్ని విధానములు ఇప్పుడు రోడ్డు మార్గము వస్తున్నది, అలాగనే లిఫ్ట్ మార్గము వస్తున్నది. అన్ని విధానం ఇప్పుడు స్వామివారి దగ్గర ఒక 10 కోట్లతోని శాంక్షన్ చేసేసి వాళ్ళు డెవలప్మెంట్ చేద్దామని ఆలోచన ఉన్నారు గవర్నమెంట్. భక్తులు అయితే చెప్తున్నారు కొండపైన చాలా వరకు సదుపాయాలు లేవని, మంచినీటి సదుపాయం కూడా లేదని చెప్తున్నారు. అంటే ఎలాంటి అధికారులు అంటే ఏం నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఏంటంటే మంచినీటి సౌకర్యం అంటే భక్తులు వచ్చే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అయితే సౌకర్యం ఉంది. కానీ మంచినీళ్ళ అది ఏంటంటే స్వామివారి వరకే మేము అక్కడ అభిషేకాల వరకే ఆయనకు ట్యాంక్ పెట్టాము, అభిషేకాల వరకే. కావున దానికి మంచినీటి సౌకర్యము ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి కదా, 10 కోట్లు శాంక్షన్ చేయించారు. కాబట్టి దానికి ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ముంగడ పడుతుందో వాళ్ళు ఎప్పుడు పైసా మన మనీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడు మనకు పనులు జరుగుతాయని ఆలోచనతో ఉన్నామండి. మేము కూడా మేడం కొండ సురేఖ మేడం దగ్గర పోతున్నాము. మేడం దగ్గర అన్ని విధానం లెటర్లు పెట్టుకుంటూ మేము స్వామివారికి మేడం ఆ యొక్క దేవాలయం డెవలప్మెంట్ విషయంలో కూడా మేడం కూడా కృషి చేస్తున్నారు. మంచి బ్రహ్మాండంగానే మేడం కూడా అన్ని విధానంలో ఉన్నదండి. గుడి చుట్టూ చెట్లు పొదలతో నిండిపోయాయని, అదేవిధంగా మెట్లు ఎక్కడానికి కూడా చాలామంది భక్తులు అయితే ఇబ్బందులు పడుతున్నారని, అసలు భయం పడుతున్నా అయితే గుట్టపైకి ఎక్కుతున్నారని భక్తులు చెప్తున్నారు. అయితే యాక్చువల్ ఏంటంటే మొన్నటిదాకా లైట్లు ఉండేనండి అసలు దేవాలయం మీద. అయితే మొన్న కొంచెం ఈ యొక్క వర్షాకాలంలో మొత్తం లైట్లని కొంచెం ప్రాబ్లం అయితే మా కార్పొరేటర్ గారికి చెప్పాము. కొంచెం మున్సిపాలిటీ నుంచి వాళ్ళు పంపిస్తారని చెప్పారు. చెప్పించి దాన్ని రిపేర్ చేయించేసి ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ పాపం భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము కాదంటలేము కానీ చాలా బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మెట్ల మార్గం అయితే పర్వాలేదండి. కొంచెం పైన పోయినాక కొంచెం రాళ్ళు కూర్చోడం అవి చెట్లు పెరగడం అని ఉన్నాయి. కానీ ఇప్పుడు మొన్న ఎండోమెంట్ వాళ్ళు వచ్చేసి మళ్ళీ శుభ్రం చేయించేసుకొని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు అసలు ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటి? అధికారులా అసలు లేకుంటే అయ్యగారులా? అసలు ఏంటి ఈ నిర్లక్ష్యానికి గారి కారణం? ఈ అధికారులే కదా నాన్న, ఎంతైనా అధికారులతోనే ఉంది ఇక్కడ, నిర్లక్ష్యం ఎవరితో లేదు ఇక్కడ. కానీ పాప అయ్యగారులు ఏముంది నాన్న, అందరికి ఇప్పుడు నేను ఏమంటున్నా, జీతపత్యాలు ఉన్న వాడికంటే అన్ని రకాలు ఏడు పెట్టుకొని కూర్చోవచ్చు, అన్ని రకాలు మనం అన్ని ముంగడ చేసుకోవచ్చు. ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ వరకు అయితే పర్వాలేదు, మంచిగా మాకు అన్ని విధాలు సహకరిస్తున్నాడు. కొన్ని అధికారాలంటే కొన్ని ఈగోలు చేయబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల మా దాంట్లో అంటే కొంచెం దానివల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ గుట్ట డెవలప్మెంట్ కాకపోవడం కారణం మా దాంట్లో తప్ప ఇక ఎవరిది తప్పేం లేదు. అక్కడ వందల కాలం నాటి చరిత్ర కలిగినటువంటి ఈ గుట్ట ఎలాంటి సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది? అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? మా ఆలోచన ప్రకారంగా మొన్న ఎండోమెంట్ నుంచి ఒక స్థపతిని పిలిపించాము. స్వామివారి గుట్ట వెనుక దగ్గర 8 ఎకరాల 15 గుంటల స్థలం ఉంది స్వామివారికి. కొంచెం కబ్జా కూడా అయిపోయింది మొత్తము. వెనుక ఒకటి ఎకరం స్థలం ఉంది. దాని విషయంలో మొన్న మేము ఒక వ్యక్తి దాన్ని కబ్జా చేసి సైకిల్ స్టాండ్ పెట్టుకున్నాడు. మేము మా యొక్క పాలక ఎవరు మా యొక్క ముద్రాజులకు సంబంధించిన అందరం కలిసిపోయి, అర్చకులు అందరం కలిసిపోయి అక్కడ దాని యొక్క ధ్వంసం చేయాలంటే దాన్ని పక్క కూలగొట్టేసి మేము దాన్ని కట్టకుండా సైకిల్ స్టాండ్ ఏం చేయకుండా మేము అక్కడ సమకూర్చొచ్చాము. అది ఇప్పుడు అది ఒకటి కనుక మాకు స్వామివారికి కనుక స్థలం వచ్చిందంటే స్వామివారికి అన్ని విధానం ఉంటుంది. 108 పంచముఖ ఆంజనేయ స్వామి స్థలములో పెట్టాలన్న ఆలోచన ఒకటి ఉన్నది. గరుడాల వారు ఒకటి ఆలోచన ఉన్నది. అంటే దగ్గర ఈ స్వామివారికి ఒక 25 కోట్ల ప్రాజెక్టు ఉన్నదండి. ఆ యొక్క ప్రాజెక్టు కనుక గవర్నమెంట్ మాకు సహకారం చేసి అన్ని విధానం చేస్తే గుట్ట అనేది బ్రహ్మాండంగా ఉంటుంది మా ఆలోచన. భక్తులు కూడా అన్ని విధానంలో సౌకర్యాలు ఉంటే అన్ని విధానంలో కూడా బాగుంటుందని ఆలోచన. గుట్టపైన కేవలం గోవిందరాజ స్వామి గారే దర్శనం ఇస్తారా? ఇంకా వేరే దేవుళ్ళు ఎవరైనా దర్శనం ఇస్తారా? గోవిందరాజస్వామి దర్శనం ఇస్తాడండి. ఏ విధంగా ఉంటాడు పైన గోవిందరాజు? స్వామివారు శేషపానవం మీద పడుకొని ఉంటాడు. స్వామివారు శేషపానవం మీద 5 సర్పాల మీద పడుకొని ఉంటాడు. స్వామివారు ఉండేది కూడా ఎంత ఒక 4 ఫీట్లు ఉంటాడు స్వామి. 4 ఫీట్ల మీద ఇట్లా పడుకొని ఉంటాడు స్వామివారు. మన తిరుపతి లాగా చాలా పెద్దగా ఉండడు, చిన్నగానే ఉంటాడు స్వామి. శ్రీదేవి, భూదేవి, నీలాదేవితోని 3 భార్యలతోని స్వామివారు శేషపానం మీద పడుకొని, పక్కకు నారదుల వారు ఉంటారు, పైన నాభి నుంచి బ్రహ్మదేవుడు ఉంటాడు. అసలు భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉందండి. పౌర్ణమి వచ్చిందంటే ఇక్కడ భైరవుని దగ్గర అన్ని విధానంలో మినిమం ఒక 500 మంది వస్తారు. మళ్ళీ అష్టమి రోజు 500 మంది వస్తారు. అమావాస్య రోజు అయితే 1000 మంది వస్తున్నారు. మళ్ళీ అష్టమి రోజు అయితే 500 మంది వస్తున్నారు. గుట్ట కూడా రోజుకు దగ్గర ఒక 100 మంది కూడా ఎక్కుతున్నారండి. ఇది
గోవిందరాజు స్వామి యొక్క ప్రధాన అర్చకులు తెలుపుతున్న విషయం. అధికారులు కూడా కొంచెం పట్టించుకొని దేవాలయం యొక్క డెవలప్మెంట్కి అయితే కృషి చేయాలని అయితే తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ గుట్ట మీద కొందరు భక్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఆశలపల్లి గ్రామం నుంచి వచ్చినాం సార్. ఇట్లా ఉంది, దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం సార్. ఇట్లా ఉన్నాయి, సదుపాయాలు అన్నీ ఉన్నాయా? కొన్ని పైన కొంచెం ఇంకా చేయాలి సార్. ఏమేమి చేయాలనుకుంటారు? కొంచెం వాటర్ స్పెషాలిటీ, ఇట్లనే మెట్లు ఇట్లా ఎట్లున్నాయో పైన కూడా ఇంకా కొంచెం చేస్తే బాగుంటుంది. వృద్ధులు కూడా పోయి రావచ్చు. ఇంకా పైన గుడి నిర్మాణ మరమ్మతు ఇంకా చేయాలి. ఈ మెట్ల పైన కుక్కలు అలాంటివి అన్నీ ఉన్నాయి కదా, మీకు పిల్లలతో నచ్చారు, ఏమన్నా భయంగా ఎక్కుతున్నారా? అట్లాంటిది ఏం లేదు, కుక్కలు ఏమంటలేవు, మంచి సైలెన్స్గానే ఉంటాను. కుక్కలు మంచిగానే ఉంటాయి సార్. అంటే అధికారులు ఇంక ఎలాంటి సదుపాయాలు కల్పిస్తే భక్తులకు మంచిది అనుకుంటారు? ఈ మెట్లు కూడా అటు పైన కూడా ఇట్లనే మెట్లు చేస్తే ఉంటుంది. పైన కూడా వాటర్ సౌకర్యం చేయాలి. ఇంకా కొంచెం ఆ గుడి చుట్టూ కూడా కొంచెం అంతా చిల్లర రాళ్ళు ఉన్నాయి, అవన్నీ మంచిగా చేయాలి సార్. అంటే పైకి ఎక్కేటప్పుడు మెట్లు సరిగ్గా లేవని చెప్తున్నారు, అది ఎంతమంది మీరు? పైన కొంచెం ఏ విధంగా ఉన్నాయి మెట్లు, అసలు ఎక్కగలుగుతున్నారా? అంటే ఇక నేను దేవుణ్ణి చూడాలనే ఇక పోవాలనే భక్తితోటే పైన ఎక్కగలుగుతాను. ఇక్కడ నా కాళ్ళు ఇరిగినాయి, అయినా కూడా దేవుణ్ణి నేను పుట్టిన కాంచెలు ఎక్కలే. ఇక ఎప్పటి సిటీ తిరుగుతా కానీ ఎన్నడూ పోదాం అంటే వీలు కాలేదు. ఇలా మా మనవడు మనరాలు ఇలా చిల్లు పోదాం అని అంటే చూసేద్దాం అనిపోయినాం సార్. తాగునీటి సదుపాయం ఉందా? చిన్నపిల్లలు ఉన్నారు, ఇంత మెట్లు ఎక్కాలి. కొంచెం ఉన్నది, కొద్దిగానే ఉన్నది. అందుకే నీటి సదుపాయం ఇంకా ఎక్కువ చేయాలి. ఆ గుడి మరమ్మతు కూడా చేయాలి. ఇంకా కొంచెం చుట్టూ అంత చిల్లర రాళ్ళు ఉన్నాయి, ఒక కట్టుబడి కట్టాలి, మంచిగా చేయాలి నీట్గా. ఈ గుడికి రావాలంటే చాలా మెట్లు ఎక్కి పైకి పోవాలి, అలసిపోయే పరిస్థితి ఉంది. ఆ సమయంలో మంచినీరు అనేది ముఖ్యం, అలాంటి సదుపాయం లేదు కదా. అధికారులను మీరు ఏ విధమైన ప్రశ్నిస్తారు? నీటి సదుపాయం చేయాలి భక్తులకు. కొంచెం పైన కూడా కొంచెం అందరూ తిరిగేటట్టుగా గుడి చుట్టూ తిరిగేటట్టుగా కూడా మంచిగా చేయాలి. కొంచెం రాళ్ళు రప్పలతోటి కొంచెం మంచిగా లేదు. పూజారులు అందుబాటులో ఉన్నారా? ఉన్నారు సార్. ఇప్పుడే పోయాడు పూజారి, ఉన్నారు 12 గంటల దాకా. ఓకే, ఇది భక్తులు చెప్తున్న విషయము. మంచినీటి సదుపాయం కూడా కల్పించాలని. చాలా వరకు మేము ఇన్ని మెట్లెక్కి పైకి వచ్చినప్పుడు అక్కడ తాగడానికి మంచినీటి సదుపాయం కూడా లేదని, కాకపోతే అక్కడ ఎలాంటి మంచినీటి సదుపాయం లేకపోవడం వల్ల మళ్ళీ కిందికి వచ్చి తాగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్తున్నారు. మరో భక్తురాలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు దర్శనం చేసుకున్నారా? ఏ విధంగా ఉంది? పైన సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? దర్శనం చేసుకున్నాం, బాగానే ఉంది. కానీ మెట్లు కూడా ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాము. చిన్నపిల్లలు ఇట్లా అందరం ఉంటాము, ముళ్ళులు అవి ఉన్నాయి, కొంచెం నీట్గా వేయించండి. ఒక అధునాతనమైన దేవస్థానం ఇది, దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను. చుట్టూ సున్నం వేయడం, ఒక మన ఇల్లు ఎలా ఉందో అలాగే దేవస్థానం కూడా అలా చూసుకోవాలని అధికారులను దేవస్థాన బృందాలను కోరుకుంటున్నాను. ఈ దేవుని కూడా ఇంప్రూవ్ చేయండి అని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వరంగల్లోనే చారిత్రాత్మక కట్టడాలలో ఇది కూడా ఒకటి. ఎందుకు ఈ దేవాలయాన్ని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకుంటున్నాను? అదే అంటున్నాను, అన్ని దేవస్థానాలతో పాటు ఈ దేవస్థానాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి కదా. ఇది కూడా ఒక మంచిగా చేస్తే బాగుంటుంది. అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు మరి? 1000 స్తంభాలని కిలా వరంగల్ అని అంటే అందులో నిధులు వస్తున్నాయని ఆలోచిస్తున్నారా, లేదా ఇక్కడ రావట్లేదని ఆలోచిస్తున్నారా? అది అర్థం కావట్లేదు. అందులో నిధులు ఉంటాయని అందరికీ తెలుసు, దానివల్ల తవ్వకం చేస్తే ఏమన్నా వస్తాయి అనుకుంటున్నారా, లేదా మరి ఇక్కడ ఏమి రావట్లేదు అనుకుంటున్నారో తెలియట్లేదు. ఈ దేవుని కూడా కొంచెం ఇంప్రూవ్ చేయండి అని కోరుకుంటున్నాను. పైకి మెట్లు ఎక్కేటప్పుడు ఏమైనా ఇబ్బందులకు గురయ్యారా మీరు? ఇబ్బందులు అంటే ఇక్కడి వరకు ఓకే, ఇక్కడ నుంచి అటు కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండు. ఇక్కడ నుంచి ఇక్కడికి బాగానే ఉంది, అక్కడికి వచ్చేసరికి వల్ల అది బడ్జెట్ సరిపోలేదో లేకుంటే ఏమైందో తెలియదు. ఇక్కడ వరకు ఓకే ఉంది, అవుట్ సైడ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ముళ్ళు కూడా ఉన్నాయి, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా. ఇబ్బంది అయినా వెళ్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళామని కాదు, కానీ అందరు వెళ్ళాలి కదా. ఇప్పుడు నేను వెళ్తా ఓకే, ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వెళ్ళడం కొంచెం ఇబ్బంది కదా. అందుకోసం అందరూ చూసుకొని అందరూ మొక్కుకోవాలని ఆశిస్తున్నాను. ఇది భక్తులు చెప్తున్న విషయం. మేము మెట్లు ఎక్కే సమయంలో ముళ్ళులు రాళ్ళు రప్పలు కూడా ఉన్నాయి, వాటిని తొలగించే ప్రయత్నం అయితే అధికారులు చేయాలి. అదేవిధంగా వాటర్ సదుపాయం, మంచినీటి సదుపాయం కూడా కల్పించాలని అయితే భక్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది ప్రాచీన దేవాలయం, దీనిపై పట్టింపులు అయితే అధికారులు అయితే ఖచ్చితంగా చేపట్టాలని అని భక్తులు కోరుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే చారిత్రాత్మక ప్రదేశాలలో గోవిందరాజుల గుట్ట ఒకటి. హిందువుల యొక్క ప్రసిద్ధ దేవాలయమైనటువంటి ఈ గోవిందరాజుల గుట్టలో చాలా సమస్యలు అయితే వెంటాడుతున్నాయి. ఈ సమస్యలు అయితే అధికారులు పరీక్షించాలి. ప్రధానంగా చూసుకుంటే మంచినీటి సమస్య అయితే ఈ కొండపైన ఉంది. భక్తులు మెట్ల ద్వారా పైకి వెళ్ళిన సమయంలో అక్కడ వాటర్ తాగదందుకు కూడా మంచినీటి సదుపాయం లేదు. అదేవిధంగా భక్తులు దేవాలయాలకి వెళ్ళేటప్పుడు మొదటగా అయితే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని అయితే దేవాలయానికి వెళ్తారు. ఆ సమయంలో కూడా అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి కూడా కనీస సదుపాయాలు కూడా లేవు. అదేవిధంగా చూసుకుంటే గుడికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి అయితే తీసుకునే సమయంలో అక్కడ కుర్చీలు అలాంటి ఏమి సదుపాయాలు ఉన్నా కూడా వాటిని మొత్తం రాళ్ళు రప్పల మధ్యలో అయితే ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఇంకా పహారీ కూడా దేవాలయం కొంచెం ముందు భాగంలో ఈ పహారీ కూడా లేదు. దానివల్ల పిల్లలు అందులో జారిపడే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి పహారీ గోడలు నిర్మించాలి. అదేవిధంగా కూర్చునే కాడ కరెంటు స్పోల్లు ఉన్నాయి. కరెంటు వైర్లు కూడా చేతికి తలిగే ప్రమాదం ఉంది. ఇలాంటి అనేక సమస్యలు అయితే ఈ గుట్టపైన ఉన్నాయి. వారిని పరిష్కరించి దేవాలయ అభివృద్ధికి అయితే ఇటు అధికారులు అయితే కృషి చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్, NSR న్యూస్, వరంగల్.